వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా టి వినయ్ కుమార్ రెడ్డి నియామకం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క నియామకం. మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పరిశీలించిన ప్రధాని మోడీ. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ను పరామర్శించి ధైర్యం చెప్పిన మోడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసింది. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు. తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాల్వాతో సత్కరించిన ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి స్నేహితుడు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీసీ మంత్రులకు ప్రాధాన్యత గల శాఖలు కేటాయించాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ ప్రతినిధులు. నిజామాబాద్లో పర్యటించిన ఎంపీ అరవింద్. నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:45 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు. అంతకుముందు కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దనసరి అనసూయ సీతక్క నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియామకమయ్యారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిన సీతక్క ఇక్కడికి వస్తున్నారు. ఇదిలో ఉండగా ఇప్పటివరకు జిల్లాకు మంత్రి పదవి దక్కకపోగా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఒకసారి A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురిని ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా ఈ అంశంపై అసలు స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నెలలు గడుస్తున్నా విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీపీ అధికారులు అప్రమత్తమై కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసిందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ భవన్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను ఘోష్ కమిషన్ విచారణ కోసం పిలవడంతో ఆయనలో అసహనం కనిపిస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలన్నారు. ఆ ప్రాజెక్టు అవినీతిలో మామ అల్లుళ్ళు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతో అసహనానికి గురవుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని సూచించారు. కానీ అక్కడ వాటర్ లేదని, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు అడ్డం పడుతుందని దాన్ని అంటే డైవర్సిఫికేషన్ చేసి కొంచెం తమిళనాటిని ఇంకా హైట్ తగ్గించి మేము కిందికి తీసుకుపోయినాం. కింద నీళ్ళు ఉన్నాయి మేడిగడ్డలో. మరి మేడిగడ్డ కూడా సైంటిఫిక్గానే మరి అడ్వైజ్ మీదకెళ్ళి కట్టినామని చెప్తా ఉన్నారు కదా, అది మొత్తం అబద్ధమని తేలింది ఈరోజు. ఎక్కడ కూడా ఏ సైంటిఫిక్ ఏజెన్సీ కూడా ఇంక్లూడింగ్ CWC కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్కి సంబంధించిన ఏజెన్సీస్ కానీ ఎవ్వరు కూడా దీంట్లో శ్రీరామ్ బెద్రే గారు ఈజ్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద వాటర్ రిసోర్సెస్, ఈ CWC అడ్వైజర్ కింద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కూడా చెప్పిండు ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా చెప్పలేదని. ఇవాళ వీళ్ళు చెప్పేదానికి, ఇంజనీర్లు చెప్పేదానికి, తర్వాత వాస్తవంగా డాక్యుమెంటేషన్కు చాలా వేరియేషన్ ఉండి ఇద్దరు కాదు ముగ్గురు కూడా, ఈవెన్ ఈటల రాజేందర్ కూడా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే. మరి ఇవాళ క్యాబినెట్ ఆమోదం లేదు, దానికి సబ్ కమిటీ ఆమోదం లేదు, మరి ఒక టెక్నికల్ సపోర్ట్ లేదు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి అక్కడ వీళ్ళు ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాస్కోప్ కంపెనీకి అంటే వీళ్ళు అడిగారు అక్కడ పర్మిషన్ అంటే ఇవ్వమని, ఏజెన్సీ DPR ఇవ్వమని. అంటే వీళ్ళు చెప్పిందే వాస్కోప్ చేసింది, వాస్కోప్ చెప్పింది వీళ్ళు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాల్వాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్స్ శాఖలను అప్పగించారు. అంతకుముందు తమ సామాజిక వర్గానికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పలుసార్లు సీఎంను భేటీ అయ్యారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, కాళే యాదయ్యతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితరులున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ స్నేహితుడని, ఈ విషయం చాలాసార్లు బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది గెలవడానికి రేవంత్ రెడ్డి సహకరించారని తెలిపారు. బీజేపీ ఎంపీలు గెలిచిన జిల్లాల నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో RR ట్యాక్స్ అమలవుతుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించినా ఈడీ, CBI ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఓటుకు నోటు కేసు ఏమైందని, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ 2 రోజులైనా దొరకని సీఎం రేవంత్ రెడ్డికి PM అపాయింట్మెంట్ 15 నిమిషాల్లో ఎలా దొరుకుతుందని, తనది బీజేపీ స్కూల్ అని రేవంత్ చెప్పడం వారి స్నేహానికి సంకేతం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోతున్న అడ్డుకొని తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 4వ స్థానానికి, జీడీపీలో 4వ స్థానం నుంచి 13వ స్థానానికి దిగజార్చిన రేవంత్ తెలంగాణకు శత్రు అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ 16 మంది ఎంపీలు కలిసి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని తెలిపారు. కనీసం తన శాఖలను కూడా కేటాయించుకోలేని స్థితిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మోకరిల్లేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. 18 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని కొట్టిపారేశారు. గ్యారంటీలు, హామీలు అమలు చేయకుండా పిట్టల దొరలాగా మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి మాటలు ఆపి హామీలు అమలు చేయకుంటే బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటుందని హెచ్చరించారు. బీసీ మంత్రులకు ప్రాధాన్య శాఖలు కేటాయించాలని, బీసీలను సమాచార కమిషనర్గా నియమించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధులు గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను గాంధీ భవన్లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పదవుల్లో బడుగులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమాచార కమిషనర్ల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దాలని కోరారు. మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, కోఆర్డినేటర్ ఉప్పరిశేఖర్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా తదితరులు ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు సంఘం నేతలు కోరారు. గురువారం 33 జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. నగరంలోని ఖలీల్వాడిలో గల నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రికి రిబ్బన్ కట్ చేసి ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆసుపత్రి యజమాని కంటి వైద్యుడు డాక్టర్ నవీన్ నూకల ఎంపీ అరవింద్కు తన ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక కంటి వైద్య పరికరాలు, అలాగే ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ను దగ్గరుండి చూయించి హైదరాబాద్లోని కంటి ఆసుపత్రులకు సమానంగా ఇక్కడ ఏర్పాటు చేశామని ఎంపీకి డాక్టర్ నవీన్ వివరించారు. కంటి సమస్యలతో చాలామంది అనేక విధాలుగా బాధపడుతుంటారని, ముఖ్యంగా నేటి కాలంలో చిన్నపిల్లలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు కంటి సమస్యలతో చిన్న వయసులోనే కళ్ళజొల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనికి కారణం ఎక్కువగా టీవీలో, కంప్యూటర్, ఇటీవల మొబైల్ ఫోన్స్ వల్ల కంటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయని ఎంపీ అరవింద్ అన్నారు. అన్ని రకాల అత్యాధునిక వస్తువులతో ఏర్పడిన ఈ ఆసుపత్రిలో ప్రజలు తమ కంటి సమస్యలను ఆసుపత్రికి వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. తక్కువ ధరలు, మెరుగైన వైద్యం అందడం పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. కేవలం కంటి సమస్యలతో బాధపడేవారు చికిత్స అందించడమే కాకుండా అడ్వాన్స్డ్ రెటీనా కేర్ సైతం ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సమకూర్చడం, అలాగే లేజర్ కంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణా నిశ్చంగ్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం సేవలు అభినందనీయమని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఖలీల్వాడిలో నూతనంగా త్వరలో ప్రారంభం కానున్న వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఎండీలు తాళ్ల సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100కి పైగా బ్యారికేడ్లను ఉచితంగా ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన అన్నారు. ఇందుకోసం వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఇలా ట్రాఫిక్లను అదుపులోకి తీసుకువచ్చే విధంగా బ్యారికేడ్లను ట్రాఫిక్ పోలీసులకు అందించడం శుభ పరిణామం అన్నారు. ఆసుపత్రి ఆవరణలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్లో 2 అంతస్తుల్లో సెల్లార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ అన్నారు. వెల్నెస్ ఆసుపత్రి వారు అందించిన ఈ బారికేడ్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఖలీల్వాడిలోని ముఖ్యమైన రద్దీ ప్రాంతాల్లో వీటిని వినియోగించుకుంటామని తెలిపారు. ఆసుపత్రి బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. దుమ్ము, ఎండ, వర్షాకాలంలో సైతం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎనలేని కృషి చేస్తారని, అందుకే వారి ఆరోగ్యం దృష్టిని ఆలోచించి ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ జీఎం హరికృష్ణ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది మన్నె రాజేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ నిజామాబాద్లో కొత్తగా పిలుస్తున్నటువంటి హాస్పిటల్ వీళ్ళు మా రోడ్ సేఫ్టీ గురించి, ప్రజల యొక్క ఫ్రీ ట్రాఫిక్ మరియు ప్రాణ నష్టాలు లేకుండా రోడ్డు భద్రతకు భాగంగా వీళ్ళు ఈ నెల స్టార్ట్ అవుతున్నటువంటి వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం అంతా వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాభివందనాలు. అందరికీ మా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా నిజామాబాద్ పట్టణానికి మరియు బోధన్ ఆర్మూర్లో ట్రాఫిక్ సిబ్బంది. సిరికొండ మండలంలోని చిన్న వాల్గుడ్ గ్రామంలో మారక ద్రవ్యాలపై ఎస్ఐ రామ్ అవగాహన కల్పించారు. సిరికొండ మండలంలోని చిన్న వాల్గుడ్ గ్రామంలో ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని యువకులకు, ప్రజలకు మాదక ద్రవ్యాలు మరియు కల్తీ కల్లుపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు తీసుకోవడం వలన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మానవ శరీరంలోని అన్ని అవయవాలను నాశనం చేసి మరణం సంభవించేలా చేస్తుందన్నారు. అలాగే మత్తు పదార్థాలకు బానిస కావడం వలన జరిగే అనర్థాల గురించి వివరించి కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. కావున యువత మత్తు పదార్థాలకు బానిసై వారి విలువైన జీవితాన్ని కోల్పోవద్దని, మత్తు పదార్థాలు కొన్నా, అమ్మినా చట్టరీత్యా నేరమని, అలా చేసిన వారిపై కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.
అన్నారు. మత్తు పదార్థాలను అమ్మినా కొన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2080 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1062.8 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు కాగా ప్రస్తుతం 1393.5 అడుగులు నీరు నిల్వ ఉందన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పార్తిపేట్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కని వేదిక భూభారతి ROR చట్టమని, ఎలాంటి భూ సమస్యలున్నా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వాధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న కసరత్తును పరిశీలించి తమ సమస్యలను తీరుస్తారనే నమ్మకంతో రెవెన్యూ సదస్సుల్లో రైతులు భూ సంబంధ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకుంటున్నారని అన్నారు. వారు పెట్టుకునే ప్రతి ఆర్జీని మరియు ఆ ఆర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డుల్లో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులన్నింటినీ ఖచ్చితంగా ఆన్లైన్లో పొందుపరచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి భూమికి సంబంధించిన త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ హిమబిందు మరియు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మొక్కలకు నీరు పోశారు. అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంద్రమ్మ లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని, ఇంకా ప్రారంభించిన ఇండ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని ఎంపీడీఓ శ్రీనివాస్ను ఆదేశించారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా లబ్ధిదారులు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణా, మండల ప్రత్యేక అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సెక్రటరీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కార్యకర్తలు ప్రజల ద్వారా సమస్యలను స్వీకరించారు. సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి కార్యకర్తలు, ప్రజలు బీజేపీ భరోసా కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. బాల్కొండ మండలం చిట్టాపూర్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బడిబాటలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్లో అక్షరాభ్యాస కార్యక్రమంలో ముందుగా సరస్వతి పూజ చేసి మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులకు శ్రీకారం పెట్టించడం జరిగింది. పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు రామస్వామి, శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి సభ్యులు సట్ల శ్రీనివాస్, ఎన్ రాజేశ్వర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు ఫీజులు పెట్టి విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, బుక్స్, యూనిఫామ్, షూ, ల్యాబ్స్, ఈవెంట్స్, సైన్స్ ఫేర్ రకరకాల పేర్లతో ఫీజుల దోపిడీ చేస్తున్నారని, వీటిని నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్, తెలంగాణ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరిట జనవరి 24 రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే ఇంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కోరారు. మీరు ఇచ్చిన జెన్యూన్ డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు సాయి కిరణ్ రాజు, చరణ్, తేజ, రెడ్డి, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ నుంచి కాలేజీల వరకు ఫీజులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు పీడీఎస్సీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నర్సరీ నుంచి ఈరోజు 40-50 వేలు ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్మీడియట్ విద్య దాకా ఎటువంటి నిబంధనలు లేకుండా, ఎటువంటి నియంత్రణ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా లక్షల రూపాయలు ఈరోజు
స్కూల్స్ కాలేజీలు ఈరోజు దోపిడీ చేస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. వెండి ఆభరణాల ప్రదర్శనను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో జూన్ 13 నుండి 22 వరకు నిర్వహించడం జరుగుతుందని మలబార్ గోల్డ్ యాజమాన్యం తెలిపింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శనను ప్రవేశపెడుతుంది. ఈ ప్రదర్శనలో భాగంగా వెండి ఆభరణాలు మరియు వెండి వస్తువులను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనను ముఖ్య అతిథులుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజ్మెంట్ టీం మెంబర్స్ మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా వెండి సామాగ్రి మరియు పట్టీలపై 25% వరకు తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువపై 10% వరకు తగ్గింపు పొందగలరని, ఈ ప్రదర్శన కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో 13 జూన్ నుండి 22 జూన్ 2025 వరకు నిర్వహించబడుతుంది తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువలతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాల మార్పిడిపై 100% విలువ, 100% BIS హాల్మార్క్తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HUID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన IGI మరియు IGA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, మేనేజర్ ప్రశాంత్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ ఆదేశించారు. ఇందులో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నందు MDO అనంతరావు, డిప్యూటీ DMNHO తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ కార్యదర్శులచే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వ గల ప్రాంతాలను తొలగించాలని, దోమ నిల్వ గల ప్రాంతాలైన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. నీరు లీకేజ్ కాకుండా పిట్ ట్యాప్స్ను మూయించాలని, మంచినీటి పైప్ లైన్లు మురికి కాలువల గుంట ఉన్నట్లయితే వాటిని తొలగించాలని తెలిపారు. గ్రామ మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ను కలపాలని ఆదేశించారు. ఆడ ఇనాఫిలిస్ దోమ వలన మలేరియా, ఎడిస్ ఈజిప్ట్ దోమ వలన డెంగ్యూ, చికున్గునియా, క్యూలెక్స్ దోమ వలన ఫైలేరియా, జపానీస్ ఇన్సెఫిలైటిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున దోమ లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను నాశనం చేయాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, రెసిడెన్షియల్ పాఠశాలలు, KGBV పాఠశాలలు సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువన, మండల అభివృద్ధి అధికారి అనంతరావు, ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డిప్యూటీ DMHO నిజామాబాద్ డివిజన్. ఈరోజు PSC ఇందల్వాయిని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఒకరు డాక్టర్ క్రిస్టినా, అలోపతిక్ సర్జన్. తను మన అలోపతిక్ సిస్టంలో మనకి అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అట్లాగే డాక్టర్ భువన ఇక్కడ మనకి ఆయుష్ కింద హోమియోపతి డాక్టర్గా ఇక్కడ రెగ్యులర్ డాక్టర్గా ఉన్నారు. తను కూడా ఈ హోమియోపతి అనేది మంచి సిస్టమ్. ఈ సిస్టంలో మనకి దీర్ఘకాలిక జబ్బులకి మంచి పరిష్కారం. అలోపతిలో అక్యూట్ డిసీజెస్కి అంటే సత్వర పరిష్కారం ఉంది. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లగ్డీ కపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో TGMDC చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచనలతో బాల్కొండ మండలంలో గల అన్ని గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా ఈరోజు బాల్కొండ మండల పరిధిలో గల జలాల్పూర్, ఇత్వార్పేట్,
కిసాన్ నగర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో అర్హులు ఉండి లబ్ధి పొందిన వారిని గుర్తించి వారి వివరాలు సేకరించాలని సూచించారు. గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, 500 సిలిండర్, ఇంద్రమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులో పేరు పొందుపరిచిన వారికి రైతు రుణమాఫీ, రైతు భరోసా, 50,000కు పైచిలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, మరెన్నో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల జలాల్పూర్, ఇత్వార్పేట్, కిసాన్ నగర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏకగ్రీవాభినందనల తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాట్ల ప్రవీణ్, బాల్కొండ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తౌటు అరవింద్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గంగమల్లు పాల్గొన్నారు. జాతీయ సర్జన్స్ వారోత్సవాలు ఐఎంఏ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ సర్జన్స్ వారోత్సవాల్లో భాగంగా ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సర్జన్స్ వారోత్సవాల్లో భాగంగా ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ మరియు ఐఎంఏ నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్జన్స్ సంఘం ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ డాక్టర్ జీవన్ రావు, ఏఎస్ఐ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టి నరేంద్ర శస్త్రచికిత్స గురించి, వారి పూర్వ అనుభవాలు, ఆధునిక వైద్య విధానం గురించి, రోగులకు సేవ చేసే పద్ధతుల గురించి ప్రభుత్వ సర్జికల్ పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సర్జికల్ వార్డులో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్జన్స్ సంఘం అధ్యక్షుడు ఎలెక్టెడ్ డాక్టర్ జీవన్ రావు, ఏఎస్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టి నరేంద్ర, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేవి భాస్కర్ రెడ్డి, కోశాధికారి ఎస్ రాకేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ కౌశిక్, డాక్టర్ శ్రీలత, పీజీ సర్జన్స్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించారు. ఈ చెక్కును బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సునీల్ కుమార్లకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, మైనార్టీ అధ్యక్షులు జావేద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్, మండల యూత్ అధ్యక్షులు అరవింద్, ఉపాధ్యక్షులు విక్కీ, యూనిస్, శ్రీనివాస్, సతీష్, వినేష్, నిజ్జు, సంతోష్, తేజ, నవీన్, సాయన్న, సయ్యద్ రియాజ్, నగేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాషెట్టి కొత్తూరు సాగర్ 60,000 రూపాయలు, కాలనర్సు 60,000 రూపాయలు, బాషెట్టి సాయిసిరి 48,000, పడిదే అశోక్ 34,000, యాస్మిన్ ఫాతిమా 32,000, మమత 28,000, ఆరేపల్లి ఆశమ్మ 27,000, తెడ్డు లక్ష్మి 22,500, బురుగు భోజేందర్ 22,000, లోచారం కావ్య 20,000, నల్లసాయమ్మ 19,000, జక్క లక్ష్మి 18,000, అవుట్ల ముత్తెన్న 16,000, ఉప్పు కృష్ణ 13,500, ఒరిగంట సంజీవ్ 12,000, జంగాడి గంగమణి 12,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పొందారు. కీర్తిశేషులు ఆర్మూర్ లింగం 8వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుమారుడు శ్రవణ్ కుమార్ గోవులకు గోసేవ చేశారు. ఆర్మూర్కు చెందిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్మూర్ లింగం 8వ వర్ధంతి సందర్భంగా శ్రీ సమర్థ కామధేను గోశాల మరియు శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం జియాగూడ హైదరాబాద్లో ఒకరోజు 8,000 ఆవులకు గోసేవ కార్యక్రమం చేశారు. ఇక్కడ సుమారు 8,000 వరకు ఆవులు కలవు. ఈ రోజు వంతుగా గోశాల ఆవులకు సంబంధించిన పశుగ్రాసం దాన అందించడం జరిగిందని లింగం కుమారుడు సర్వేరు శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సేవ చేయడం వల్ల మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామ శివారులో తండ్రి చేతిలో 4 ఏళ్ల బాలుడు హతమయ్యాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో పోచారం గ్రామ శివారులో తండ్రి చేతిలో 4 ఏళ్ల బాలుడు హతమయ్యాడు. బాలుడి తల్లిదండ్రులు అనిల్, అక్షితలు గొడవపడి ఇంట్లో నుండి తండ్రి అనిల్ కుమారుడు శశాంక్ను బయటకు తీసుకుని వెళ్లాడు. కోపంలో సొంత కుమారుడిని బైక్పై తీసుకెళ్లి గొంతు పిసికి చంపినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాడ్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ వాటా కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి వడ్యాడ్ గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి పూజ చేశామన్నారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేపట్టామన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ పట్ల చిన్నారులు చిన్ననాటి నుండి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో వన మహోత్సవం చేపట్టామన్నారు. పర్యావరణ ప్రాముఖ్యతను వివరించామన్నారు. అలాగే గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బడిబాట
పాట అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రీ స్కూల్ విద్య గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో మార్నింగ్ స్నాక్స్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, గర్భిణీలకు పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శోభా, కవిత, మదర్స్ కమిటీ సభ్యులు ప్రత్యూష. నవీపేట మండలం నాలేశ్వరం గ్రామంలో శ్రీ పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల బోనాల పండుగను మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. నవీపేట మండలం నాలేశ్వరం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నాలేశ్వరం గ్రామంలో ఉన్న 400 కుటుంబాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సంఘ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు మంగళహారతులతో కడలను పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వెళ్లి నృత్యాలతో గ్రామంలో అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మున్నూరు కాపు సభ్యులంతా రైతు వేషధారణలతో, రైతు కండువా, తెల్లని షర్టులతో ఐకమత్యంగా ఉండి గ్రామాల్లో ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో అలరిస్తూ ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవార్లకు మేకలను బలిచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సరీన్, హనుమాన్లు, ప్రవీణ్లు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. గ్రామస్తులు ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నాలేశ్వర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మున్నూరు కాపు సంఘాన్ని నిర్మించుకొని కళ్యాణ మండపం నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో పోచమ్మ పండుగ చేసుకోవాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పోచమ్మ పండుగ నిర్వహిస్తూ, అలాగే పాడి, పశువు, ధనం, ధాన్యం ప్రతి ఒక్కరికి, గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని బోనాలను ఎత్తుకొని ఆడవారు మంగళహారతులు తీసుకొని గ్రామంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా ఊరంతా తిరిగి ఈరోజు మా పాతూరైనటువంటి విలేజ్కి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా టి వినయ్ కుమార్ రెడ్డి నియామకం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క నియామకం. మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పరిశీలించిన ప్రధాని మోడీ. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ను పరామర్శించి ధైర్యం చెప్పిన మోడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసింది. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు. తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి స్నేహితుడు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీసీ మంత్రులకు ప్రాధాన్యత గల శాఖలు కేటాయించాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ ప్రతినిధులు. నిజామాబాద్లో పర్యటించిన ఎంపీ అరవింద్. నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.